అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. పరిచయం అక్కర్లేని కపుల్ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి. ప్రస్తుతం వారిద్దరూ నాతో పాటు ఉన్నారు. వాళ్ళ గురించి ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు చెప్పబోతున్నాను. నమస్తే మాధురి గారు. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. బాగున్నానండి. నేను ఇప్పటికీ మీ ఇంటర్వ్యూస్, మీ వీడియోస్ చాలా చూశాను. బట్ ఇంత తొందరగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ నాకు వస్తుంది అనుకోలేదు. ఇవాళ మాత్రం చాలా విషయాలు అడగాలనుకుంటున్నానండి. పర్వాలేదా? ముందుగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. మాధురి గారు, మీరు కొత్త బిజినెస్ ఏదో స్టార్ట్ చేయబోతున్నారంట హైదరాబాద్ లో, అది కూడా శారీస్ బిజినెస్. దాని గురించి ముందు మాట్లాడుకుందాం. నేను ముందు నుంచి నాకు శారీస్ బిజినెస్ మీద కొంచెం ప్యాషన్ ఉంది. నాకున్న ఈ ఫ్యాషన్లో ప్యాషన్ గమనించి శ్రీనివాస్ గారు నన్ను ఎంకరేజ్ చేశారు. శ్రీనివాస్ గారు ముందు నుంచి కూడా మైనింగ్ బిజినెస్. సో పొలిటికల్గా ప్రతిసారి ఏం జరుగుతుందంటే, ఇతను పాలిటిక్స్లో మన పార్టీ హవాలో లేనప్పుడు అదర్ పార్టీ వచ్చినప్పుడు పొలిటికల్గా ఇతన్ని వ్యాపారాల మీద దెబ్బతీస్తున్నారు. సో మైన్స్ అన్ని దెబ్బతీస్తారు. ఇదే విధంగా ఈ ఎలక్షన్ కూడా మేము ఓడిపోయిన ఈవినింగే మా మైన్ని క్లోజ్ చేశారు. ఆల్మోస్ట్ 60 crores వరకు మేము లాస్ అయిపోయాం. బిజినెస్ పరంగా కంప్లీట్గా లాస్ అయ్యాం. సో అలాంటప్పుడు శ్రీనివాస్ గారికి నాకున్న ఇంట్రెస్ట్ని గమనించారు. అతను కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాజా, ఇలా నేను శారీ షాప్ పెడదాం అనుకుంటున్నాను, కొంచెం మీరు ఎంకరేజ్ చేయండి అని అడిగిన వెంటనే నాకు ఒప్పుకున్నారు. సో తప్పకుండా అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ ఒక 10% 20% నీ కోసం టైం స్పెండ్ చేసి నీకు సపోర్ట్ చేస్తాను, పెట్టు అని నన్ను ఎంకరేజ్ చేశారు. సో March 3rd హైదరాబాద్ మదీనాగూడలో ఫస్ట్ బ్రాంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, కాంచీపురం వకులా సిల్క్స్ అని. సో ఇది కూడా ఏంటంటే, నాకు ముందు నుంచి శారీస్ అంటే ఇంట్రెస్ట్. ఈ ఫీల్డ్లో నేను ప్రతిసారి చాలా షాప్స్కి వెళ్ళి శారీస్ పర్చేస్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకటి గమనించాను ఏంటంటే, వీవర్స్ ప్రైస్ కంటే కూడా రిటైల్స్లో ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతున్నారని. సో ఇది కాకుండా మనమే దగ్గరుండి వీవింగ్ చేయించుకొని వీవర్స్కి కూడా పని కల్పిస్తూ మనం ఆ వీవర్స్ ప్రైస్ నుంచి కొంచెం మనకున్న మార్జిన్ వేసుకుంటూ తక్కువ ప్రైస్లోనే పబ్లిక్ కూడా శారీ అందాలి, ప్రతి ఉమెన్కి కూడా తక్కువ ప్రైస్లో శారీ వెళ్ళాలి, అది కూడా ప్యూర్ క్వాలిటీ ఉండాలి. సో ఇప్పుడు మనకి చాలా వెరైటీస్ ఉంటాయి, టస్సెస్, ఆర్గాంజెస్, పట్టు, ఇలా చాలా ఉంటాయి. లెనిన్ అన్నీ కూడా డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి. అలా కాకుండా, ఎందుకంటే యాజ్ ఏ ఉమెన్గా మనం శారీ కట్టుకునేటప్పుడు ఆ ఫీల్ అనేది మనకు తెలుస్తుంది. ఎదుటి వాళ్ళకంటే కూడా వాళ్ళకి నచ్చినాయి నచ్చకపోయినాయి, ముందు మనకు నచ్చాలి, మనకు ఆ ఫీల్ కంఫర్ట్గా ఉండాలి. సో ప్యూరిటీ అనేది కంపల్సరీ ఉంటూ క్వాలిటీ కూడా తక్కువ రేట్కి ఇస్తూ శారీ షాప్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతోనే నేను శారీ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. దానికి శ్రీనివాస్ గారు నాకు సపోర్ట్ చేశారు. దాని పేరు కాంచీపురం వకులా సిల్క్స్ అని మేము పెట్టుకున్నాం. అయితే మాలాంటి మిడిల్ క్లాస్ విమెన్ కూడా వచ్చి షాపింగ్ చేయొచ్చు అన్నమాట. ష్యూర్, మిడిల్ క్లాసే కాదు, బిలో మిడిల్ క్లాస్ కూడా వచ్చి చక్కగా మాధురి మేడం దగ్గరకు వచ్చాము, మేము వెళ్ళాము, మాకు తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ శారీ వచ్చిందని ఫీల్ అవుతూ కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు. అండ్ మెయిన్, నేను నా శారీ షాప్కి బ్రాండ్ అంబాసిడర్ నేనే, నా షాప్కి నా బ్రాండ్ అంబాసిడర్ కస్టమర్స్ అనుకుంటున్నాను. ఎవరో హీరోయిన్స్కి, మోడల్స్కి పిలిచి డబ్బులు ఇచ్చి మోడల్ షూట్ చేసే బదులు నా కస్టమర్కే తక్కువ ప్రైస్ ఇస్తే వాళ్ళే నా బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు. వాళ్ళే 10 మందికి వెళ్ళి చెప్తారు మేడం దగ్గర తక్కువ కాస్ట్ శారీ ఉందని. సో పబ్లిక్ ఆర్ మై బ్రాండ్ అంబాసిడర్, మా కస్టమర్సే నా బ్రాండ్ అంబాసిడర్. శ్రీనివాస్ గారు చూసారు అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్. శ్రీనివాస్ గారే నా కాన్ఫిడెన్స్. అసలు అతను నా పక్కన ఉంటే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. కాదు, చీరలు చూడడం కంటే కూడా ఆవిడని చూడడానికి వచ్చే వాళ్ళ కస్టమర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఏంటో. ఇప్పుడు మీరు మధ్యతరగతి అని అడిగారు కదా, మా కాన్సెప్ట్ కూడా ఏంటంటే సరసమైన ధర. ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకైతే నాలెడ్జ్ లేదు ఈ శారీస్ మీద, పట్టు సిల్క్స్ మీద. తినుకున్నటువంటి ఎక్స్పీరియన్స్, ఆ ప్యాషన్ అన్నది ఎందుకు ఎక్స్పోజ్ చేయకూడదు, ఇది బిజినెస్లో ఎందుకు మనం 10 మందికి ఉపయోగపడకూడదు అనేది ఆలోచించి మగ్గాళ్ళ దగ్గరికి మేమే స్వయంగా వెళ్ళి ఒక 5-6 నెలలుగా ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం. వారణాసి నుంచి ఇక్కడ బెంగళూరు వరకు చాలా ప్రాంతాల్లో, ముఖ్యమైన ప్రాంతాలన్నీ కంచి కానీ, ధర్మవరం కానీ, యాడికి కానీ, ఇలాంటి ప్రాంతాల్లో మగ్గాల వద్దకు వెళ్ళి వాళ్ళు నేస్తున్నటువంటి ఆ చీర, ఆ క్వాలిటీ ఏదైతే ఉందో దానికి సరైనటువంటి ధర వచ్చే విధంగా. ఎందుకంటే మగ్గందారుడికి కూలే మిగులుతుంది, ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి 6 నుంచి 7 రెట్లు ధర పలుకుతుంది కస్టమర్కి. ఈ చీరల వ్యాపారంలో నష్టపోతున్న వాళ్ళు 1 మగ్గందారుడు నేతన్న, 2 కస్టమర్. వీళ్ళకి న్యాయం చేయాలి. అందుకే నేను డైరెక్ట్ మగ్గందారుడి దగ్గరికి వెళ్ళి నీకు న్యాయంగా అయినటువంటి ధర ఇప్పిస్తాం కాబట్టి నువ్వు అవన్నీ మాకు అందించని చెప్పడం జరిగింది. వాళ్ళు అవన్నీ కూడా మగ్గాల ద్వారా చాలా సేకరించుతాను. నేనేం చెప్తున్నానంటే, నాణ్యత ప్రాధాన్యత, నాణ్యతే మా ప్రామాణికం. క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్.
దీనిని ఎప్పుడూ కూడా మనం మైండ్ నుంచి తీయకూడదు. ఎందుకంటే వ్యాపారం చేసిన తర్వాత వ్యాపారం పెట్టినవాడు ఎవరో తెలుస్తుంది, వ్యాపారం ప్రారంభించిన తర్వాత ఎక్కడైనా సరే. మా పరిస్థితి ఏంటంటే ఈ వ్యాపారం ప్రారంభించక ముందే మేము ఎవరో తెలుసు, మా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈయన రాజకీయాలకు చెందిన వ్యక్తి కదా, ప్రజల పట్ల మరి వర్తకుల ఈ కస్టమర్స్ పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతతో ఈయన ఈ వ్యాపారం చేయగలుగుతారు మాధురి కానీ శ్రీనివాస్ కానీ అనుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి. మా దగ్గరకు వచ్చే కస్టమర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపాయలకి మగ్గందారుడి దగ్గర కొంటే ఇక్కడ 3 లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. ఎందుకు అంత ధరకు అమ్మాలి? అప్పుడు అక్కడ మీరు అన్నట్టు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ వచ్చి ఆ చీరను కొనాలంటే 3 లక్షలు అని కొనలేకపోవచ్చు. కానీ మా ఉద్దేశం అది కాదు. ఆ 50,000 రూపాయల చీరనే ప్రాఫిట్స్ అలాగే మెయింటెనెన్స్ అన్నీ కలుపుకొని ఒక సరసమైన ధర, ఒక రీజనబుల్ ప్రైస్కి అంత కాస్ట్లీ చీర కూడా అందించాలి. ఏదైతే అంత ఖరీదు పెట్టి జూబ్లీ హిల్స్లో కొంటున్నారో అదే చీరని అదే జూబ్లీ హిల్స్లో కానీ అదే మదీనాగూడలో కానీ హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఒక రీజనబుల్ ప్రైస్కి అందించాలి. కస్టమర్ అనేవాడు మన దగ్గరికి వచ్చాడంటే సంతృప్తితో అతను బిల్ పేమెంట్ చేయాలి. కళ్ళల్లో బాధ ఉండకూడదు, అరే నేను ఈ ప్రైస్ ఇంత ఎక్కువ ఇచ్చానే అన్న ఫీలింగ్ ఉండకూడదు. మనం వాళ్ళ సంతృప్తిని చూడాలి అన్నది మాకున్న ప్రజా సంబంధాల కారణంగానే ఈ అభిప్రాయం కూడా ఉంది మాకు. ఆ అభిప్రాయంతోనే బిజినెస్ చేయటం జరుగుతుంది తప్ప లాభాపేక్షతోని ఇందులో ఏదో సంపాదించేయాలని కాదు. అలా చేయాలనుకుంటే చాలా వ్యాపారాలు ఉంటాయి, ఇందులోకే రావాల్సిన పని లేదు. తనకున్న ప్యాషన్ పట్ల ఈ వ్యాపారం చేయటం పట్ల ఆమె ప్రతి స్త్రీకి తనకు ఒక అవగాహన ఉంది. పొట్టిగా ఉన్నారా, పొడవుగా ఉన్నారా, వీళ్ళు నలుపుగా ఉన్నారా, తెలుపుగా ఉన్నారా, ఎవరు ఎలా ఉన్నా నాతో చాలా మంచి మాటలు చెప్పింది. స్త్రీకి ఆభరణం చీర అని, ఆభరణాల కన్నా నిజమైన ఆభరణం చీర. ఆ చీర ఎలా ఉండాలి అన్నది సామాన్యులు, ఒక కవి కూడా చెప్పారు, సామాన్యుడైన కూలి పనికి వెళ్ళే స్త్రీ అయినా సరే ఎవరికైనా చీర ఇచ్చే అంత అందం ఏది ఇవ్వదు. కాబట్టి ఆ చీరని అందరికీ అనుకూలంగా ఉండేటట్టు ఏ చీరని తయారు చేసి పెడితే ఈ షాప్లో ఆ అందాన్ని తెచ్చిపెట్టగలం అన్నది ఒక పెద్ద స్టడీ చేసింది. స్టడీ చేసి ఇవన్నీ చేసింది. తన కష్టం ఎక్కువ, నేను బ్యాక్ డ్రాప్లో ఆమెకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నాను. ఈ బిజినెస్లో ఇక్కడ ఒక 6 బ్రాంచెస్ కింద డెవలప్ చేసి ఇంకా అలాగే విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, బెంగళూరు ఇలా విస్తరిద్దామని, దీంతోపాటు జ్యువెలరీ కూడా మనకి బాగా అనుభవం ఉంది, దానిలో కూడా స్టార్ట్ చేద్దామని ఈ రంగంలోకి దిగటం జరిగింది. అసలు మైనింగ్ బిజినెస్ ఎక్కడ, చీరల బిజినెస్ ఎక్కడ? చీరల గురించి మీరు ఎంత అద్భుతంగా చెప్తున్నారు. అదే నేను ఇప్పుడు అడగబోతున్నాను. యాక్చువల్ గా ఎందుకంటే స్త్రీకి నిజమైన ఆభరణం చీర అని నేను అంటూ ఉంటాను. సో శ్రీనివాస్, ఉమెన్ పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నలుపుగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎలా ఉన్నా ఉమెన్ అంటే అందం అంతే. ఈవిడేనా మిమ్మల్ని ఇలా మార్చేసింది? చీరల గురించి కూడా మాట్లాడేలాగా ఈవిడే కదా. ఇంతవరకు రాళ్ల గురించి మాట్లాడేవాడు, రాళ్ళు రప్పల గురించి మాట్లాడేవాడు. వరల్డ్ క్లాస్ మెటీరియల్ గ్రానైట్ లో నాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండే ఐకాన్ బ్రౌన్ అని. ఎక్స్పోర్ట్స్ 20 years గ్రానైట్స్ ఎక్స్పోర్ట్స్ లోనే ఉన్నాను. వ్యాపారం గురించి తెలుసు, ఫైనాన్స్ అప్ అండ్ డౌన్స్ తెలుసు, ఇవన్నీ తెలుసును. కానీ దీని గురించి నాకు చీరల పట్ల అవగాహన లేదు. ఈ మధ్యకాలంలో ఈ 4-5 months నుంచి ఎక్కువగా నేను చూస్తున్నాను. మగ్గాల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు చూడటం, వాళ్ళు పడే కష్టం, ఇందులో నాణ్యత, ఇవన్నీ చూస్తూ నేను ఒక కంక్లూజన్కి వచ్చాను. మనం ఈ బిజినెస్ ఈ రకంగా చేయాలి, ఇది బ్రెయిన్లో పెట్టుకున్నాను. తప్పకుండా సక్సెస్ చేస్తాం, తప్పకుండా న్యాయమైన ధర, సరసమైన ధర వస్తుంది. దానికి నేను ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచిస్తాను. వ్యాపారం విషయంలో చేద్దాం. ఇప్పుడు ఈ వ్యాపారం చేయకూడదని ఏముంది, ఇది నేరం కాదు. చాలామంది అంటుంటారు దువ్వాడ శ్రీనివాస్ ఆఖరికి ఇలా ఆలోచిస్తున్నాడా, పొలిటీషియన్, అగ్రెసివ్గా మాట్లాడే పొలిటీషియన్, ఎవరినైనా ప్రశ్నించేవాడు, ఎంత దీనిగా ఉండేవాడు. ఏం తప్పే ఉంది? మాధురి కోరికను వాలంటైన్స్ డే సందర్భంగా నాకు ఇది కోరుకుంది, నేను నా ఫ్యాషన్ పట్ల నాకున్న ఈ ప్యాషన్ని మీరు సహకరించండి అనేటప్పుడు నేను మాట ఇచ్చాను. తప్పకుండా తను ఈ బిజినెస్లో సక్సెస్ అవుతుంది. వచ్చే వాలంటైన్స్ డే నాటికి తప్పకుండా 6 branches ఫినిష్ అవుతాయి. ఇతర ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని బ్రాంచెస్ వస్తాయి. ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద నిలబడుతుంది. 6 branches ఎక్కడ మాధురి గారు? ఫస్ట్ నేను మదీనాగూడలో స్టార్ట్ చేస్తున్నాను. హైదరాబాద్ ఎందుకంటే వెన్ కంపేర్డ్ టు ఆంధ్ర అమ్మాయినే, కానీ ఎందుకో నాకు హైదరాబాద్ పీపుల్ కనెక్షన్ ఈ 6-7 monthsలో చాలా ఎక్కువగా ఉంది. మ్యాక్సిమం హైదరాబాద్ ఎవరికైనా సరే లైఫ్ ఇస్తుంది, బతకడానికి వచ్చే వాళ్ళకి చాలా మందికి.
సో నాకు ఎక్కువ ఫ్యాన్స్ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. తెలంగాణ వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు. నన్ను ఆదరిస్తున్నారు, అర్థం చేసుకున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను కలవాలని అడుగుతున్నారు, నన్ను కలుస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎందుకు ఫస్ట్ హైదరాబాదే చూస్ చేసుకోకూడదని ఆలోచించుకొని హైదరాబాద్ ఫస్ట్ చూస్ చేసుకున్నాను. అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఎదగడానికి హైదరాబాద్ మంచి అవకాశం ఇస్తుందని నేను బాగా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఎందుకంటే వెన్ కంపేర్ టు ఆంధ్ర, హైదరాబాద్ పీపుల్ ఆర్ వెల్ మెచ్యూర్డ్. కొంచెం అంటే ఫ్యాషన్ పరంగా కూడా కొంచెం ఈ కల్చర్ వెన్ కంపేర్ టు ఆంధ్ర కొంచెం ఇది డెవలప్డ్గా ఉంది. సో ఫస్ట్ బ్రాంచ్ మదీనాగూడలో స్టార్ట్ చేసి, నెక్స్ట్ బ్రాంచ్ జూబ్లీ హిల్స్లో స్టార్ట్ చేసి, ఇంకొక బ్రాంచ్ వేరే దగ్గర ప్లాన్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఆంధ్ర వైజాగ్లో కూడా పెట్టాలి, విజయవాడలో, రాజమండ్రిలో ఇలా కూడా పెట్టాలనే ఆలోచనలో అయితే ఉన్నాము. నాకైతే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలని ఉంది. నాకే కాదు, ప్రతి ఉమెన్కి ఇదే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు మెయిన్ డిపెండ్ అవ్వడం మానేసి మీకు ఎర్న్ చేసుకుంటూ ఇండివిజువల్గా బతకడం నేర్చుకోండి. తర్వాత మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీకు నచ్చిన బట్టి బతకండి, కానీ ఫస్ట్ అయితే మీరు ఇండిపెండెంట్గా బతకడం అయితే నేర్చుకోండి. ఎవరి మీద ఆధారపడకండి. నిజంగా మీ శారీస్ కలెక్షన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీ సెలక్షన్ కూడా బాగుంటుందని దాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఒకరోజు మీరు ఒక వీడియో చేశారు మీ యూట్యూబ్ ఛానల్. ఆ వీడియో కూడా నేను జస్ట్ 2 hours లో చేశాను. ఆ వీడియో నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంతా చూస్తే మీరు ఒకే రోజు చేసిన వీడియో లాగే అనిపించింది. వన్ డేలో 2 hours లో చేశాను. జస్ట్ 2 hours లో జస్ట్ చేశాను. అది శ్రీనివాస్ గారు జస్ట్ ఇలా బయటకి ఎక్కడికి వెళ్ళి వచ్చే లోపల 2 hours లో కంప్లీట్ చేశాను. యూట్యూబ్ వీడియోస్ కూడా ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు ముందు నుంచి కూడా పబ్లిక్ దగ్గర అవడం ఇష్టం. ఆ విధంగానే డాన్స్ స్కూల్ స్టార్ట్ చేశాను. పిల్లలకి డాన్స్ చెప్పడం, ఉమెన్ కి డాన్స్ చెప్పడం, ఎక్కువ నాకు గ్యాదరింగ్స్ ఉమెన్ తో ఎక్కువ క్రౌడీ పీపుల్ తో ఉండడం నాకు ముందు నుంచి ఇష్టం. ఆ విధంగానే పాలిటిక్స్ లోకి వచ్చాను. సో ఆ విధంగానే ఈ బిజినెస్ లోకి వస్తే మోర్ కనెక్టింగ్ పీపుల్ అవ్వచ్చు, బాగా ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే మళ్ళీ ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాను. మీరు ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్ కదా, ఆల్రెడీ బిజినెసెస్ ఉన్నాయి మీకు, పెట్రోల్ బంక్ లాంటివి. మరి వాటి సంగతి ఏంటి? మీరు ఇక్కడికి వచ్చేస్తే పెట్రోల్ బంక్ కూడా రన్ అవుతుంది. పెట్రోల్ బంక్ అంటే మనం ఎంతమందికి జాబ్ ఇవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ 3 or 4. ఇదే ఈ షాప్ లో నేను 50 మందికి, 60 మందికి, 100 మందికి, 1000 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. నాకు హ్యాపీగా ఉంటుంది కదా. నేను ఒక 1000 మందికి నేను నా దగ్గర బ్రతుకుతున్నారంటే ఆ వచ్చే ఫీలింగ్ మజాయే వేరు. శ్రీనివాస్ గారు, మరి మీరు ఇక్కడే ఉంటారా హైదరాబాద్ లో? నేను టెక్కల్ కాన్స్టిట్యున్సీలో ఉంటాను. టెక్కల్ కాన్స్టిట్యున్సీలో మేము ప్లాన్ చేసుకున్నాం బిజినెస్ చేసేటప్పుడు. 4 days అక్కడ, 3 days ఇక్కడ. అలాగే మాధురి వస్తుంటారు, వెళ్తుంటారు, నేను వస్తుంటాను, వెళ్తుంటాను. జస్ట్ 3 hours హైదరాబాద్లో ఉంటాం ఫ్లైట్కి వచ్చి. ఇక్కడ నుంచి బయలుదేరితే మరో 3 hours టెక్కల్లో ఉంటాం. ప్రజా సమస్యలు ఇప్పుడు ప్రస్తుతం మాకు 29లో ఎలక్షన్ అయితే 2 years గ్యాప్ బాగా దొరికింది. ప్రస్తుతానికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కార్యకర్తలకి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పెళ్లిళ్ళు ఏవైనా ఫంక్షన్లు ఉంటే వాటికి హాజరవటం, కార్యకర్తలకు ఇబ్బంది వస్తే నిలబడటం, గ్యాప్ కొంచెం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో బిజినెస్ని పికప్ చేద్దామని ఇది సీరియస్గా తీసుకున్నాను. అంటే హైదరాబాద్ వచ్చి వెళ్తుంటాను. ఇక్కడ కూడా ఇల్లు తీసుకుంటున్నాం, ఇక్కడ ఉండటం జరుగుతుంది, అక్కడ ఉండటం జరుగుతుంది. పాలిటిక్స్ అనేది మాకు ఊపిరి, పాలిటిక్స్ 25 సంవత్సరాల కష్టం, అది ఎక్కడ విడిచిపెడతాం? ఫస్ట్ అది చేసి తీరుతాం. అది ఉంటే ఇది ఉంటుంది. మల్టిపుల్ మీ బిజినెస్ కోసం మరి ఆయన మరి ఇక్కడ ఉండడం అక్కడ ఉండడం ఇబ్బంది ఏమి రాదంటారా? మా ఇద్దరికి కూడా ఫస్ట్ పాలిటిక్సే మా లైఫ్, తర్వాత బిజినెస్ మా ప్యాషన్. సో పాలిటిక్స్ వదిలేదే లేదు అసలు. మేము రాజకీయాలు అనేది వదిలేదే లేదు. అతను ఊపిరినంత వరకు రాజకీయాలు చేస్తూనే ఉంటారు, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటారు, ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉంటారు. సో బిజినెస్ కోసం పాలిటిక్స్ వదిలేది లేదు. ఎంతమంది బిజినెస్ చేస్తూ పాలిటిక్స్ చేయట్లేదు? ఓన్లీ పాలిటిక్స్ చేస్తే మేము ఎలా బ్రతికేది? మాకు బ్రతకడానికి కూడా ఉండాలి, మాకు నమ్మి వచ్చిన కార్యకర్తను కూడా మేము బ్రతికి పెట్టే విధంగా ఉండాలంటే మేము కూడా బిజినెస్ చేయాలి, చేస్తూ పాలిటిక్స్ చేయాలి. కాబట్టి 2 బ్యాలెన్స్ చేసుకోగల సత్తా మాలో ఉందే కాబట్టి మేము కాన్ఫిడెంట్గా ఉంటూ ఈ నిర్ణయం తీసుకుంటూ బిజినెస్ చేస్తూ పాలిటిక్స్ చేస్తాం. 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. మా ఉద్యోగాల్లో కూడా ఎంతో మంది నాతో ఉన్నటువంటి నిరుద్యోగులు, ఏ అవకాశం లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మా కార్యకర్తలు చాలా మంది ఇక్కడ పెడుతున్నాను స్టాఫ్ గా. అక్కడ ఎవరికైతే జాబ్ అవసరం ఉందో వాళ్ళకి, ఇక్కడ ఎవరు అవసరం ఉందో హైదరాబాద్ లో ఎంతమంది వీలైతే అంతమందిని తీసుకుంటూ మరి కొంతమందిని అక్కడ అవకాశం లేని వాళ్ళకి కూడా ఇక్కడ తెచ్చిపెట్టడం, ఇవన్నీ కొంతమందికి లైఫ్ ఇవ్వటం జరుగుతుంది కదా. జీవితం నెలకు 20-25 జీతం, 30 జీతంతో హాయిగా ఉంటారు. పాలిటిక్సే మా లక్ష్యం అని చెప్తున్నారు. అసలే మరి హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్ జనం, తెలంగాణ వాళ్ళు చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు. ఏమో రేపు ఇక్కడ ఏమన్నా పాలిటిక్స్ లోకి అవకాశం వస్తే మాధురి గారికి మీకు ఓకేనా? అవకాశం వచ్చిన మరుక్షణమే మా ఆశీస్సులు ఉంటాయి, సహకారం ఉంటుంది. గ్రేట్. అసలే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మాధురి గారు, మీలాంటి ఫైర్ బ్రాండ్స్ అవసరం అన్ని పార్టీలకి కనిపిస్తోంది. కొంచెం ఆలోచించుకోండి. మీ బేస్ అయిన ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే మాకున్నది ఎప్పుడు పాలిటిక్స్ తో మాకు నిత్య సంబంధం, వ్యాపారం. అవకాశం వస్తే చూద్దాం.
అయితే నేను ఒక ఇంటర్వ్యూలో మీరిద్దరు చెప్పడం ఒకటి నేను చూశాను, మాకు 5 పిల్లలు అన్నారు. మీ 2 ఆడపిల్లలు, అలాగే మీకున్న 3 ఆడపిల్లలు. ఎలాగా ఇంత అంటే ఓన్లీ స్టేట్మెంట్కి అది పరిమితం చేస్తున్నారా, లేదంటే ప్రాక్టికల్గా కూడా బాధ్యతగా ఉంటున్నారా మీరు? స్టేట్మెంట్కి పరిమితం చేయడానికి మేమేం చిన్నపిల్లలం కాదు, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. మాకు 2 పిల్లలు, 3 పిల్లలు, 5 పిల్లలు అనుకునేటప్పుడు 5 పిల్లల బాధ్యత కూడా మేము తీసుకుందామని నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ ఒక పాపకు పెళ్ళైంది, ఇంకో పాప పెళ్ళికి రెడీగా ఉంది. ఆమె పెళ్ళికి కావాల్సిన ఏమైతే మేము ఖర్చు పెట్టాల్సిన డౌరీ ఉంటే అవి కూడా రెడీ చేస్తూ, నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, జస్ట్ యూకేజీ, 5th స్టాండర్డ్, 6th స్టాండర్డ్, వాళ్ళకి చదివించుకుంటూ వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో పెడుతూ వాళ్ళు కూడా చూసుకుంటూ 5 పిల్లల బాధ్యత ఇంతమంది ప్రజల బాధ్యత మేము తీసుకున్నప్పుడు 5 పిల్లల బాధ్యత మేము తీసుకోలేమా? సిల్లీ క్వశ్చన్ అది. ఎవరు అడుగుతుంటే మేము సమాధానం ఇస్తాం, సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. మా ఇంటికి వచ్చే ప్రజల కష్టాల్లోనే మేము ఉన్నప్పుడు మా పిల్లలకి మేము ఎలా వదిలేస్తాం? ప్రజలు మాకు నిత్య సంబంధం, మా వల్ల బయటకు వచ్చినటువంటి 5 పిల్లలు. 5 పిల్లలు చూడకపోతే మీరు ఎవరిని చూడాలి? కామన్, చిన్న విషయం, అది చూడాలి, తప్పదు, అది మా ధర్మం, మా బాధ్యత. యాజ్ ఏ పేరెంట్స్ గా పిల్లల బాధ్యత అందరికీ పేరెంట్స్ తీసుకోవాలి. వాళ్ళ తలరాతలు మనం కలనే, వాళ్ళు ఏమవుతారో అది ఏమనే తర్వాత అది దైవాధీనం, కానీ వాళ్ళ బాధ్యత మనం అయితే తీసుకోవాలి. వాళ్ళకి ఏ రంగంలో కావాలంటే ఆ రంగంలో పెట్టాలి, వాళ్ళకి ఎలా కావాలంటే ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ లో ఉంచి వాళ్ళని చూసుకోవాలని మేమైతే నమ్ముతున్నాం, అలాగే చూసుకుంటున్నాం. మాధురి గారు, మీ పిల్లలు 3 కూడా చిన్నవాళ్ళు, మరి ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్కి వస్తారా మీతో పాటు? ఈ నెక్స్ట్ ఇయర్ అయితే హైదరాబాద్ లోనే పెట్టి ఇక్కడే స్కూల్లో జాయిన్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. నా దగ్గర ఉంచి చదివిద్దాం అనుకుంటున్నాను. ప్రెసెంట్ మా మదర్ దగ్గర ఉన్నారు. కొంచెం నేను సెటిల్ అయ్యాక హైదరాబాద్ నచ్చింది నాకు కూడా, సో హైదరాబాద్లోనే వాళ్ళు కూడా చదివిద్దాం అనుకుంటున్నాను. 3 ఆడపిల్లలు, వాళ్ళకి తండ్రి ప్రేమ, ఆయన అందించే భరోసా అనేది చాలా అవసరం. శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మంచి తండ్రి, దాన్ని నేను కాదనలేదు. పిల్లలు కూడా అలా యాక్సెప్ట్ చేస్తారా తండ్రి లాగా? ఆయన పిల్లలు వాళ్ళ ఫాదర్ అండర్ లోనే ఉన్నారు. నేను మా హస్బెండ్ మ్యూచువల్ గా కన్సర్న్ తో విడిపోయినా సరే వాళ్ళ ఫాదర్ వాళ్ళ పిల్లల బాధ్యతను తీసుకుంటున్నారు. నా బాధ్యత కూడా యాజ్ ఏ మదర్ గా నేను తీసుకుంటున్నాను. యాజ్ ఏ గార్డియన్ గా, యాజ్ ఏ కేర్ టేకర్ గా, యాజ్ ఏ ఫిలాసఫర్ గా శ్రీనివాస్ గారు కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు. మా పిల్లలకి 3 బాధ్యతలు కూడా ఉన్నాయి, 3 తీసుకుంటున్నాం కేరు. వాళ్ళకి ఏ లోటు ఉండదు. నా వల్ల ఈ భూమి మీదకి వచ్చారు పిల్లలు, వాళ్ళకి ఏ లోటు రానివ్వను. నా కంటికి రెప్పలా కాపాడుకొని చూసుకుంటాను. వారసుని ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము అని చెప్పారు. చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను అసలు. సర్ప్రైజ్ ఏముంది, ముందు నుంచి మేము అనుకుంటున్నాం, దాంట్లో సర్ప్రైజ్ ఏముంది? నేనే మాధురి అంటేనే ఓపెన్ గా చెప్తుంది ఏదైనా. మేము నిజంగానే వారసుడికి అందామనే ఆలోచనలో ఉన్నాము. యాక్చువల్గా ఈ ప్లానింగ్ ముందే ఉండే, కానీ ఈ బిజినెస్ కోసం ఈ ప్లానింగ్ ని ఒక 1 year షిఫ్ట్ చేసాం. ఆఫ్టర్ ఈ 1 year బిజినెస్ తప్పకుండా కోర్టులో కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కొంచెం తేలాలి, కాబట్టి కొంచెం తేలిన తర్వాత అవన్నీ కూడా ఉంటది. ఏముంది, కావాలి అనేది బలమైన కోరిక ఈవిడదే అనిపిస్తా ఉంటది నాకు. లేదు నాకంటే ఏంటే శ్రీనివాస్ గారు ఉన్న క్వాలిటీస్, ఇలాంటి అవసరం ఇంకొక జనరేషన్ కూడా ఉండాలి, ఇతని వారసుడు ఉండాలనే ఆలోచన నాకైతే ఉంది, అతనికి కూడా ఉంది, ఇద్దరికి ఉంది. మరో దువాడు వస్తాడంటే అంతే కదా. అలానే ఆడపిల్ల మగపిల్ల తక్కువ నేను అన్నా. ఏం ఆడపిల్లలు రాజకీయాలు చేయట్లేదా, ఆడపిల్లలు ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు, అలానే కాదు. ఊరికే మా ఇద్దరికి అనిపించింది, అంటే 5 ఉన్నారు కదా, వీళ్ళు 5 చూసుకోవడానికి ఇంకో బాబు ఉంటే బాగుంటుందని, అంతే. మీ ఇద్దరిది ప్రేమ అనాలా, ఏమంటారు ఈ సంబంధానికి పెట్టే పేరు? అంతకు మించి, ప్రేమకు మించి ఏమైనా పదం ఉంటే పెట్టుకోండి. ఈ మాట నేను ఎందుకు అడిగాను అంటే, సహజంగా మనం టీనేజ్ లోనో లేదంటే ఒక 15 years నుంచి 25 years లోపు ప్రేమలో పడుతూ ఉంటాం. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళ, ఇలాంటి పేర్లు ఏవో ఉంటాయి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రిలేషన్స్ ఉంటాయి, వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మాధురి గారు, మీరు ఎప్పుడైనా మీ ఎంగేజ్ లో ప్రేమలో పడ్డారా? ఇలా కావాలి అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఎంగేజ్ లో అంటే ఎప్పుడు డిగ్రీలో ఫస్ట్ ఇయర్ లో ఎప్పుడో ఒకసారి లవ్ చేశాను, తర్వాత చూసారా, అబ్బా ఎంత ఓపెన్ మైండ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఐ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. హీ నోస్ ఎవ్రీథింగ్. ఎప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్ 2nd year వరకు నేను శ్రీ చైతన్య చదివాను, గర్ల్స్ క్యాంపసే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో బయోటెక్నాలజీ నేను ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక అబ్బాయికి లవ్ చేశాను, ఆ అబ్బాయి కూడా లవ్ చేశాడు. ఇంట్లో ఇంటర్ కాస్ట్ వల్ల ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి వేరే కమ్యూనిటీ, నేను వేరే కమ్యూనిటీ. ఆ అబ్బాయి వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఫాదర్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నాకు ఈ మ్యారేజ్ చేశారు ఇంట్లో. అప్పట్లోనే బలవంతంగా నాకు పెళ్లి చేశారు. చేసిన తర్వాత కొంచెం అలా డిస్టర్బెన్సెస్ మా ఇద్దరి మధ్యలో, హస్బెండ్ మధ్యలో, మా మధ్యలో ముందు నుంచి ఉంది, అలా పెరిగాయి. వాని వల్ల ఇంకాస్త డిస్టర్బెన్సెస్ పెరిగి తర్వాత లాస్ట్ మా రిజార్ట్ శ్రీనివాస్ గారు అయ్యారు. అంటే చాలా మంది మహిళల్లో ఇలాంటి సంఘర్షణ ఉంటది మాధురి గారు. ఎందుకు మిమ్మల్ని చాలా మంది విమెన్ కావచ్చు, సొసైటీ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేయలేనివి చాలా మీరు చేసి చూపించారు.
మీరు ఎంత అసలు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మీ లవ్ స్టోరీ గురించి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నేను ప్రేమలో పడ్డాను ఈయనతో అని చెప్పారు కదా. అసలు అంటే ఉమెన్ సంఘర్షణకి గురై భర్తతో ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ మొన్న ఎవరో ఒక అమ్మాయిని చూశాను పాపం, డాక్టర్ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందంట పాపం, ఒక వీడియో పెట్టింది. ఎంత బాధ అనిపించింది అంటే, ఎందుకు అంత బాధపడాలి, నువ్వు బయటకు వచ్చేసాయి, నీకు నీ చేతిలో చదువు ఉందిగా, నువ్వు హ్యాపీగా బతకచ్చు కదా, బయటకు వచ్చి అంత ఏడుస్తూ అంత చచ్చిపోతూ నువ్వు అక్కడ ఎందుకు బ్రతకాలి.